ఈసారి ఇలా జరగకూడదు. ఎలా జరగకూడదు? మంగ గాని మంగ పిల్లలు గాని ఇక మీదట మన మీదకి రాకూడదు. అలా జరగాలంటే మనం ఏం చేయాలి? నాన్న వాళ్ళ మేనేజర్ ని పట్టుకోవాలి, ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వమనాలి. ఇస్తాడా? ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉంటానని మనకి అగ్రిమెంట్ చేశారు కదా. కానీ మనం మంగని మంగ పిల్లల్ని ఆడుకొని బాగానే ఎంజాయ్ చేస్తున్నాం కదా. కానీ ఫస్ట్ టైం మంగ మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా. ఒకవేళ ఆ ముసలిది నిజంగానే పురుగుల మందు తాగుంటే చెయ్యని నేరానికి మనల్ని ఇరికించేసి స్టేషన్ లో వేయించేవారు కదా. అవును, అక్కడికి వెళ్ళి మేనేజర్ టైప్ చేస్తే ఈసారి గొడవ ఏదన్నా అయితే మీలో మీరే తేల్చుకోండి, లేకపోతే నా దగ్గరికి రండి, అంతేకాని పోలీస్ కంప్లైంట్ మాత్రం చేయకండి అని ఆ మంగ పిల్లలకి చెప్తాడు. అయితే వెంటనే స్టార్ట్ అవుదాం. ఏంట్రా నీ బర్త్డేకి బెలూన్స్ నువ్వే కట్టుకుంటున్నావా? ఇంకా చాలా కట్టాలి డాడీ. సరే గాని నీ ఫ్రెండ్స్ ఏమన్నా పిలవలేకపోయావా? అన్ని రెడీ అయ్యాక పిలుద్దామని ఆగాను. అందరూ పక్కనే ఉన్నారు కదా. చాలా మంది పెళ్లికి 2 రోజులు ముందే రమ్మని బంధువుల్ని పిలుస్తుంటారు. ఎందుకో తెలుసా? మర్యాదకి కాదురా, ఆ ముసుగులో పనులు చేయించుకోవడానికి. కూలోళ్ళకైతే భోజనం పెట్టి జీతం ఇవ్వాలి, అదే బంధువులైతే భోజనం పెట్టి మంచినీళ్ళు ఇస్తే చాలు. వంట కూడా వాళ్లే చేస్తారు, మనకి బాగా గిట్టుబాటు అవుతుందిరా. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా 2 రోజుల ముందే పిలవాల్సిందంటారా? స్వీట్ లో షుగర్ వేస్తాం కదా అని హాట్ లో కూడా షుగర్ వేస్తావా? ఎందుకేస్తాం? ఇది అంతే, ఫంక్షన్ ని బట్టి ప్లానింగ్ ఉండాలి. పెళ్లికి 2 రోజులు ముందు పిలిచాం కదా అని బర్త్డే కూడా 2 రోజులు ముందు పిలిస్తే వాళ్ళకి చేయడానికి పని తక్కువ అవుతుంది, మనకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మనకి గిట్టుబాటు అవుతుంది. ఓహో, అయితే ఇంతకు ఎప్పుడు పిలవాలంటారు? గంట ముందు వస్తారు, డెకరేట్ చేస్తారు, 10 మంది 10 బుడగలు ఊది తగిలిస్తారు, పాట పాడి కేక్ ముక్క తినేసి వెళ్ళిపోతారు. మీరా? ఎవరే? మంగ పిల్లలు. ఓ రే, మీకు బుడగలూదే వాళ్ళు వచ్చారా? ఇక మీ ఫ్రెండ్స్ ని పిలవక్కర్లేదు. ఎందుకు వచ్చారు? ఆ మాట లోపలికి వచ్చాక అడగవే. రే రండ్రా పిల్లలు రండి. ఇలా వచ్చారేంట్రా? దేవుడి కొరికి భక్తులు ఎందుకు వచ్చారు సార్? పూజకి. మేము మిమ్మల్ని పొగడ్డానికి. దేవుడికి మంత్రాలు ఉంటాయి కాబట్టి మంత్రాలతో పొగుడతాం. మీకు మంత్రాలు లాగా మాకు చెప్పడానికి రావు, అందుకే మాటలతో పొగుడతాం. నేను మీకు గొడవలు కాకుండా జస్ట్ సెట్ చేశాను అంతే. ఆ మాత్రం దానికే దేవుడితో పోలుస్తారేంట్రా? దేవుడు మాత్రం మనుషులకు అంతకంటే ఎక్కువ ఏం చేస్తున్నాడు సార్? మీరు రాంబాబుకి బాస్ అయినా కూడా మేము మీకు దాసులం అయిపోయామంటే దానికి కారణం న్యాయం మీద మీకున్న ధ్యాస చూసి, ధర్మమే ముఖ్యమని కూడా మీ మంచం చూసి, మా అందరికి సరైన న్యాయం జరగాలన్న మీ తపన చూసి. మాటలే సరిగ్గా రాని ఆ బాల పెదాలతో అంత పెద్ద మాటలు ఎలా పలుకుతున్నారా? అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది. ఇది డ్రామానే. నువ్వు ఆపుతావా? ఈ రోజు కేక్ తో ఈ కడుపు నింపుదాం అనుకున్నాను, కానీ దాంతో ఇవాళ మీ కడుపు నింపుతాను. నీ మాటలతో అది ఎప్పుడో నిండిపోయిందిరా. ఒరే బంటి చిన్ని, ఇదిగో ఈ రోజుకి వీళ్ళే మీ ఫ్రెండ్స్. లోపలికి తీసుకెళ్లి బుడగలు ఊదుకోండి, వెళ్ళి ఆడుకోండి. ఇప్పుడేమంటావు? అంటానికేముంది? అదిగో మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్. అసలు నా గొప్పతనం నువ్వు ఒప్పుకోవా? అబ్బా, వాళ్ళ పొగడతలు చూస్తుంటే పొగడటానికి వచ్చినట్లేదు, పొగ పెట్టడానికి వచ్చినట్టుంది. నాకు పేరు వస్తుందని నీ కుళ్ళే. ఒక్కగానొక్క మొగుడివి, నీకేమైపోతుందోనని నాకు భయం. ఇదేంటే నా ఎడంకన్ను ట్యూబ్ లైట్లా చిత కొట్టేసుకుంటుంది? రైలు వచ్చే ముందు కూతలా వస్తుందో ప్రమాదం వచ్చే ముందు ఈ కన్నెదిరే సింటమ్ కూడా అలాగే వస్తుందండి. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటావు? వాళ్ళిప్పుడు సైలెంట్ గా ఉన్నారని నమ్మకండి, నాకెందుకో వాళ్ళు వైలెంట్ గా మారిపోతారని అనిపిస్తుంది. ఇదిగో మళ్ళీ పిల్లల గురించి మాట్లాడామంటే నేను హర్ట్ అవుతాను. పాపం వాళ్ళు నా భక్తులే, మంచి వాళ్ళు. వాళ్ళ దగ్గర పంచులే గాని మంచులుండవు.
ఎంఆర్ఓ ఆఫీస్ లో సంతకం కోసం ఎదురు చూసినట్టు వాళ్ళ బాత్రూమ్ దగ్గర ఎంతగా పరిగెత్తులు పడ్డానో అప్పుడే మర్చిపోయారా? స్కూటర్ మీద ఇంటికెళ్తూ లగాన్ సినిమాలో వాళ్ళు వర్షం కోసం ఎదురు చూసినట్టు మన ఇల్లు ఎప్పుడొస్తుందా అని నేనెంతగా ఎదురు చూశానో తెలుసా? ఫస్ట్ టైం ఆ రోజు మన బాత్రూమ్ స్వర్గంలా కనిపించింది. పిల్లల రూపంలో ఉన్న పిశాచులండి వాళ్ళు. ఆఫీస్ టైం అందని రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి పట్టుకున్న పోలీసులు తిరిగితే అలాగే అది రూలు. అలాగే వాళ్ళ ఇంట్లో నేను పెట్టిన రూలు వాళ్ళు దాటలేరు. అయితే వాళ్ళని పంపించరా? పంపించలేను. మళ్ళీ నా ఎడంకొని అదురుతోంది. ఎవరో రాంబాబు పిల్లలం. ఏంటి అలా షాక్ అయ్యావు? వెళ్ళి డోర్ తీయనండి. తీయమన్నానా? అయ్యో వీళ్ళెందుకు వచ్చారు? గుడికి ఎవరైనా ఎందుకు వస్తారే? దేవుడి పూజ కోసమే వస్తారు. మనసులోంచి భయాల్ని తీసేసి వెళ్ళి డోర్ తీసేయి. వాళ్ళొచ్చి నాకు పూజ చేసుకుంటారు. వెళ్ళు. ఇంకా ఎందుకు ఆలస్యం? వచ్చిన పని మొదలు పెట్టుకోండి. ఇదేంట్రా పూజ చేసుకుంటారనుకుంటే బయట పూజ చేస్తారేంట్రా బాబు? తలుపు తీయనంటే తీయమన్నారు. ఇప్పుడు చూడండి మీ తాట తీస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పండి రా. అమ్మయ్య, క్లాప్స్ కొట్టి కట్ చేయడానికి కేక్ అయినా ఉంచారు. ఏంట్రా ఇది? నా ఇంటికి వచ్చి నన్ను ఇలా కొట్టచ్చా? నేను మీ నాన్నకి మేనేజర్ రా. కానీ మేము నీ బాధితులం. నేనేం చేశాను రా? మంగా నిన్న మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మీ మీద మంగ కంప్లైంట్ ఇస్తే మీరు మంగ బాధితులు అవుతారు కానీ నా బాధితులు ఎందుకు అవుతారా? ఏంటిది? నేను మీకు సైన్ చేసి ఇచ్చిన అగ్రిమెంట్ పేపరు. ఏమని రాసి సైన్ చేసి ఇచ్చావు? మళ్ళీ మీ మధ్య ఏ సమస్య వచ్చినా దానికి పూర్తి బాధ్యత నాదే, నేనే వచ్చి పరిష్కరిస్తాను అని రాసి సైన్ చేసి ఇచ్చాను. మంగ వల్ల మాకు పోలీసుల రూపంలో సమస్య వచ్చింది, కానీ మీ రూపంలో మాకు పరిష్కారం రాలేదు. అందుకే ఇక్కడికి ఫైటర్ల రూపంలో మేమొచ్చాం. ఇప్పుడు నేనేం చేయాలరా? మంగాని మంగా పిల్లల్ని కన్విన్స్ చేయాలి. ఏమని? మీ మధ్య సమస్య వస్తే మీలో మీరే తేల్చుకోండి. మీ వల్ల కాకపోతే నన్ను పిలవండి, అంతేగాని పోలీసులు మాత్రం పిలవకండి అని వాళ్ళకి మీరు చెప్పాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే? పిల్లలు మాటలు సరిగ్గా తెచ్చుకోకపోతే పిల్లలు తప్పు, కానీ పిల్లలకి పాఠం అర్థమయ్యేలాగా చెప్పకపోతే అది మాస్టర్ తప్పు. అలాగే మంగా మంగా పిల్లలు మీరు చెప్పిన దాన్ని ఒప్పుకునేలా మీరే చెప్పాలి. అమ్మో, దీనికి పూనక వచ్చేసింది. మామూలుగా ఉంటే సంతోషి మాతలా కూల్గా ఉంటుంది. కోపం వచ్చిందంటే నా పీక మీద కాలేసి తొక్కేస్తుంది. వాళ్ళు నాకు షాపులు ఇస్తుంటే నువ్వు నన్ను ఓపెన్ హ్యాండ్లింగ్ చేస్తావంటే? వాళ్ళకి పంచలే గానీ మంచులుండవని చెప్పారా? నువ్వు చెప్పింది మంగ పిల్లల గురించి కదే, రచ్చ చేసింది రాంబాబు పిల్లలు కదా. కత్తితో నరికితే ఏమవుతావు? శవం అవుతాం. గొడ్డలతో నరికితే శవమే అవుతాం. మంగ పిల్లలు కత్తి అయితే వీళ్ళు గొడ్డలి. వెపన్ వేరైనా డెత్ కామన్. గొడ్డలు వైలెంట్ గా ఉన్నా కత్తులు సైలెంట్ గా ఉన్నాయి కాబట్టి కత్తులు నుంచేసి గొడ్డల్ని పంపించేసేమంటావా? మళ్ళీ ఎదిరిపోతుండే నా ఎలంకన్ను. అయ్యో, ఏం జరుగుతుందో ఏంటో అని నా గుండె ఆగిపోయేలా ఉంది. ఎన్నిసార్లు అదురుతుందిరా? బాబు, నా కన్ను అదిరితే నన్నేం చేయమంటావే? కన్నా ఫస్ట్ టైం అదిరినప్పుడే వాళ్ళు పంపించేయండి అన్నాను, వెళ్ళలేదు. రెండోసారి అదిరినప్పుడు రాంబాబు పిల్లలు వచ్చారు, అదిగో మొత్తాన్ని నాశనం చేశారు. అయ్యో, ఇదిగో ఇప్పుడు మళ్ళీ కన్నదురుతుంటే ఏమవుతుందో అని టెన్షన్ గా ఉంది. టెన్షన్ లో ఎవరైనా గోల్డ్ కొరుకుంటారు కానీ నువ్వేంటే నన్ను కుమ్మేస్తున్నావు. అయ్యో, ఇదిగో వాళ్ళ ఇంట్లో తలనొప్పి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావు. ఇక్కడ సమస్య పోవాలంటే అక్కడ మంగా రాంబాబుల మధ్య నువ్వు వేసిన గీత లాంటిదే మన ఇంట్లో కూడా నీకు నాకు మధ్య వేస్తాను. వాళ్ళ మధ్య గీతుంటే ఒకళ్ళకొళ్ళు గొడవ చేసుకోరే,
కానీ మన మధ్య గీత ఉంటే మనం సంసారం చేసుకోలేమే. కుదరదు, గీత వేయాల్సిందే. అయ్యయ్యయ్యయ్యో. ఏమైంది సార్? రై మీరేంట్రా ఇక్కడ? ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చామో ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే అర్థం కావట్లేదురా. ఇక్కడ సునామీ రప్పించాం. మన ఇంటికి కండిషన్స్ అయితే పెట్టాడు కానీ ఆ కండిషన్స్ వల్ల లాభాలు ఏమైనా వస్తున్నాయా? ఏంటా ప్రాబ్లం? మీరే పెద్ద ప్రాబ్లం. మీరు మాకు ప్రాబ్లం చేస్తున్నారు కదా, కానీ మేము అంతటితో ఆగాం. కానీ మీ అమ్మ పోలీస్ దాకా వెళ్ళింది. అది రూల్స్ బ్రేక్ చేయడం కాదా? అసలు మీ అమ్మ పోలీసులకు ఎందుకు చెప్పింది? రే అది మా ఇష్టం రా, మేము ఎవరికైనా చెప్పుకుంటాం. అలా అంటే ఇప్పుడు కష్టం బాబు. మీ మధ్య గొడవలైతే మీలో మీరే పడాలి. అంతకీ మీ వల్ల అవ్వకపోతే ఇక్కడ నేను ఒకరిని ఏడ్చాను కదా, నా దగ్గరికి రావాలి. ఎందుకు? మీ మధ్య ఏ గొడవ వచ్చినా అది తీరకపోతే నేనున్నాను, నేను మీ సమస్య తీరుస్తాను అని ఇదిగో మీకిచ్చిన పేపర్ ఉంది కదా, అందుకు. సరే ఈసారికి మీరు చెప్పినట్టే చేస్తాం. చేస్తానన్నారు. ఇప్పుడు మీకు ఓకే కదా? ఓకే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మాకు చాలా బాధగా ఉంది సార్. ఎందుకు? ప్రాబ్లం ఏమీ లేకుండానే వీళ్ళు మా అమ్మని అమ్మమ్మని హాస్పిటల్ దాకా వెళ్లేలా చేసి అవమానించారు. అది నిన్నే అయిపోయింది కదా. కానీ వీళ్ళు మాకు ఇప్పుడే దొరికారు కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తారా? వీళ్ళంతా చూస్తాం. మీరు చూసేయాలనుకుంటే చూసేయడానికి మా అంతేమి మన సందులో జరిగే సంతే కాదురా. మా అంత చూడాలంటే అవతల వాళ్ళు కూడా మా అంతటి వాళ్ళే ఉండాలి. డైలాగులు కొడుతుంటే చూస్తూ ఉంటారేంట్రా? మీద పడి కొట్టేయాలి గాని పదండి. కథ సుఖాంతమై సినిమా అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఫస్ట్ సీన్ నుంచి స్టార్ట్ చేశారేంట్రా? ప్లీజ్ రా రే, ఆపండి రా రే, మీ దండం పెడతాను, గొడవ ఆపండి రా రే. అలా నిల్చుంటావంటే వచ్చి పెడది. వీళ్ళని వెళ్ళని నీ పని పడతాను. ఆపండి రా రే, మీ దండం పెడతాను, ఆపండి రా, ఆపండి రా రే, ఆపండి రా బాబోయ్, ఆపండి రా, ఆపండి రా రే, ఆపండి, ఆపండి రా రే 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 రే, మీరు కూర్చోండి రా, మీరు ఇటండి, మీరు ఇటండి. అమ్మా, తుఫాను వెలిసినట్టయిపోయింది. రే మీరు మా పిల్లలతో లోపలికి వెళ్ళి ఆడుకుంటారా, వెళ్ళండి. మంగ పిల్లలు బయటికి వెళ్ళేదాకా ఈ రాంబాబు పిల్లలు బయటికి రాకూడదు. వాళ్ళు వెళ్ళేదాకా మనం బయటకు వెళ్ళిపోవడం ఏంటన్నయ్య? వెళ్తే మనమే ఉండాలి కదా. మనము వాళ్ళు ఒకటే చోటు ఉంటే గొడవ అవుతుంది కదా, అందుకేనేమో. అయినా సరే మనం వెళ్ళాకే వాళ్ళు బయటికి వెళ్ళాలి. అయితే నాది ఐడియా. ఏంటది? మన అలవాట్లతో మెలుకోకుండా గానీ వీళ్ళకు అలవాట్లు పెట్టిద్దాం. దెబ్బకి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వస్తారు. గర్ల్స్ పొజిషన్స్. ఏమైందమ్మా? ఏమైంది? వాళ్ళు వదలండి రా బాబు. గడిపెట్టింది నువ్వేగా, త్వరగా తీ. అదే కంగారులో మర్చిపోయాను, తీస్తానుండు. అబ్బా రావట్లేదే, లోపల వాళ్ళు పెట్టినట్టున్నారు. బర్త్డే రోజున వాళ్ళ డెత్ డే చేసేలా ఉన్నారు. ఇదంతా నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. మీరు గనక వాళ్ళని వదలకపోతే మా ఆవిడ చేతిలో నేను చచ్చేలా ఉన్నాను రా. పెళ్ళాం చేతిలో శవంగా మారిన భర్త అని పేపర్లో నా ఫోటో పడ్డాక అంత్యక్రియలకు వెళ్తూ జనంలో ఊరేగుతున్న నా శవం సిగ్గుతో తల ఉంచుకోవాలరా. ప్లీజ్ రా, తలుపు తీయండిరా, మీకు దండం పెడతాను. వామో మీరెక్కడికి? మీరు తప్పుకోండి, వాళ్ళ సంగతి మేము చూస్తాం. వామో వద్దురా బాబోయ్, వాళ్ళు నిప్పైతే మీరు పెట్రోల్ రా. మీరు వెళ్తే గొడవ తగ్గడం కాదు ఇంకా పెద్దదవుతుంది. మీరు వెళ్ళి కూర్చోండి రా, మీరు దీంట్లో ఎన్ని రోజులు కాకండి, మీకు దండం పెడతా, వెళ్ళి కూర్చోండి ప్లీజ్. మీ మీదట్టు వెళ్ళి కూర్చోండి. ఎరా వాళ్ళు వదిలేశారా లేకపోతే వాళ్ళు ప్రాణాలు వదిలేశారా? వస్తారు కదా, చూస్తారు. మేము వస్తాం. మేకప్ చేశారా, ప్యాక్ చేశారా?
అలా అయిపోయారేంట్రా? ఏమే దొంగ రోడ్లు కుదిరేట్టు గ్యాప్ లేకుండా అలా కుదేస్తావేంటి? కొంచెం గ్యాప్ ఇవ్వు. అసలు ఏం జరిగిందో తెలుసుకో నువ్వు. మేకప్ చేస్తుంటే అంతలా అరిచారేంట్రా? మీ అరుపులకి భయపడిపోయి మీకేమైందో అని మీ అమ్మ నన్ను చిత్త కొట్టేసింది కదరా. పాపం నేనంటే మీకు ఎంత జాలరా? మీ అమ్మ నన్ను కొట్టిందని మీరేడుస్తున్నారా? కాదు, వాళ్ళు కూడా మమ్మల్ని లోపల చిదగొట్టేశారు. ఏంటి ఏ ఇంట్లో అయినా పెళ్ళం అలిగితే పుట్టింటికి వెళ్ళిపోతుంది, కానీ ఇలా నలిగిపోయిన మొగుని బయటికి పోవని ఏ భార్య అనదే. ఏ మొగుడు ఇలా దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకొచ్చుకోడు. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళింట్లో గీత తీసేసి వాళ్ళకు నువ్వు సంతకం చేసిచ్చిన పేపర్ చించేసి వాళ్ళ గొడవలకి నీకు ఏ సంబంధం లేకుండా చేసుకున్నాకే మళ్ళీ ఇంటికి రా. లేకపోతే రాకు. అది కాదే నేను చెప్పేది వినండి. లేవండి లేవండి. వీళ్ళకి ఇలా అర్థమైందా? మీ కాళ్ళ మీద పడ్డానికి మీరేమన్నా చిన్ని కృష్ణులా? చూశారు కదా, మా ఆవిడ కొట్టి నెట్టేసింది. స్కూల్లో మమ్మల్ని మాస్టర్ కొట్టడం కానీ మేము ఇంటికి వచ్చి అమ్మకి చెప్పడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. కానీ మీరేంటి సార్, మీ ఆవిడ కొడుతుంటే చూస్తూ అలా వదిలేస్తున్నారు? వదలకపోతే అది నన్ను వదిలేస్తుందరా? మీరు వదిలేండి. పెళ్ళాలను వదిలేయటం అంటే వినాయకుడిని నిమజ్జనం రోజున నీళ్లలో వదిలేసినంత ఈజీ కాదురా. పోనీ మీ విషయాన్ని మేము చూసుకుంటాం, మాకు వదిలేయండి. మీకు వదిలేస్తే మా ఇంట్లో వాళ్ళు నాకు నీళ్లు వదిలేస్తారు. ఎందుకంటే మా ఆవిడ నన్ను చంపేస్తుందిరా. మీ ఇష్టం సార్, మీరు మాగాడు మాగాడు మాగాడు. మీకు ఏ సహాయం కావాలన్నా అడగండి, వస్తాం సార్. పదండ్రా. ఈ విషయం రాంబాబు మంగ దగ్గరికి వెళ్ళి వెంటనే తెలుసుకోవాలి. అమ్మా మంగ మంగ మంగ! రాంబాబు రాంబాబు రాంబాబు! మంగ రాంబాబు! ఏమైంది సార్? మీరొచ్చారా? ఆ రీసౌండ్ విని నేను ఇంకా ఏదో భూకంపం వచ్చిందనుకున్నాను. మీ దెబ్బకి నాకు గుండెపోటు వచ్చేలా ఉందమ్మా. మేమేం చేశాం సార్? చిలక గోరింకలా ఉండే మా వైఫ్ అండ్ హస్బెండ్ ని పాము ముంగిసల్లా చేశారమ్మా. మీరు మీ ఆవిడే చిలక గోరింక, అవి వింటే చచ్చిపోతాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చూపించకుండా సెకండ్ హాఫ్ మాత్రం చూపిస్తే ఎవరికైనా అర్థమవుతుందా? నేను ఇక్కడ నా జీవితం గురించి మాట్లాడుతున్నా, నువ్వు సినిమా గురించి మాట్లాడతావేంటమ్మా? ఆవిడ అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. అర్థం అవదు. ఇప్పుడు మీరు చెప్పేది కూడా అలాగే ఉంది. మీ బాధ చెప్తున్నారు కానీ అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు. మీ ఇద్దరి పిల్లలు మా ఇంటి దగ్గర చేసిన రచ్చ అంతా ఇంత కాదమ్మా. నేను మీ ఇంటికి ఎవరు పిలిస్తే వచ్చాను? మేం పిలిస్తేనే. గీత ఎందుకోసం వేశాను? మా మధ్య గొడవ రాకుండా ఉండడానికి. కానీ మా ఇంట్లో ఇది రివర్స్ అయిందమ్మా. మీ పిల్లల నిర్వాహకం వల్ల మా ఆవిడికి నాకు గొడవై మా ఇంట్లో గీత పడింది, నాకు బ్యాండ్ పడింది. అంటే ఇప్పుడు మీరిద్దరు మీ ఇంట్లో మాట్లాడుకోవడం లేదా సార్? మేమిద్దరం మాట్లాడుకోకపోవడం కాదమ్మా, తనే నాతో మాట్లాడటం మానేసింది. చెప్పుకుంటే సిగ్గుచోటు కానీ మీరైనా నా బాధ తీరుస్తారేమో అని చెప్పుకుంటున్నాను. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియట్లేదమ్మా. కోపిస్తూ బెల్ట్తో కొడుతోందమ్మా. మీ ఆవిడ బెల్ట్ పెట్టుకుంటుందా సార్? అదే మరి, కొట్టాలంటే తనే బెల్ట్ పెట్టుకోవాలా? నాది ఉంది కదా బెల్ట్. మీ బెల్ట్ తీసి మిమ్మల్ని కొడుతుందా? అయితే కోపం చల్లారకపోతే నిద్ర లేపి వాతలు కూడా పెడుతుందా? ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. పెళ్ళం బెల్ట్తో కొడుతుందని ప్రపంచానికి తెలిస్తే నా పరువు పోతుందయ్యా. మీరు మాత్రం పొరపాటు కూడా బయటపడకూడదు. మా విషయంలో మీరు అస్సలు భయపడకూడదు. ఎందుకంటే మేము మీ మనుషులం సార్. అనవసరంగా మా వల్ల మీకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయండి. నేను మళ్ళీ ఇలా నా బాధ చెప్పుకోవడానికి ఇక్కడికి రాకుండా ఉండాలంటే మీ పిల్లలు మా ఇంటికి రాకూడదు. వాళ్ళలా రాకుండా ఉండాలంటే ఇక్కడ గీతలు లేకుండా ఉండాలి. మీరిద్దరు సంతకాలు పెట్టుకునే పేపర్లు ఆనవాళ్ళు కూడా లేకుండా పోవాలి. దయచేసి ఈసారికి మీరిద్దరు పెద్ద మనసుతో నాకు ఈ కోఆపరేషన్ చేయాలి ప్లీజ్. వాళ్ళు చేస్తారన్నా మేము చేయలేం.
ఇందాక మా ఇంటికి వచ్చినప్పుడు మీరు నా భక్తులు అని చెప్పారు, ఇప్పుడు శత్రువులా మాట్లాడతారండి. మీరు ఈ గీతలు గీయించడం వల్లే మేము మీకు భక్తులయ్యాం. అదే తీసేయమంటే భక్తులు శత్రువులు అవ్వరా సార్? ఒరే నేను మీకు ఏం అన్యాయం చేశాను రా? మా రెండు ఫ్యామిలీలకు కూడా న్యాయం చేస్తారన్నావు. మా మధ్య మళ్ళీ సమస్య వస్తే సాల్వ్ చేయడానికి నేనున్నానని అగ్రిమెంట్ మీద మాకు సంతకం చేసుకుని వచ్చావు. అక్కడ మా ఇంటి దగ్గర అదే చెప్పారు, ఇక్కడ కూడా అదే చెప్తారేంట్రా? చేంజ్ చెప్పరా? ప్లేస్ మారితే క్లైమేట్ మారుతుంది గానీ ప్లేస్ మారితే నిజాలు మారావు, అలాగే మా నిర్ణయాలు మారావు. కానీ మా వాడు నాకు విడాకులు ఇచ్చేలా ఉందిరా. మీ ముందే నన్ను మెడపెట్టుకుని బయటికి వెళ్ళడం మీరే చూశారు కదా. నా సమస్య తెచ్చుకోవడం నాకు కష్టంగా ఉంది. మీ సమస్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా ప్లీజ్ ప్లీజ్. హలో, మీకు మీ ప్రాబ్లం ఎక్కువ, మాకు మా ప్రాబ్లం ఎక్కువ. మేము ఇక్కడ హ్యాపీగా లేకుండా మీరు అక్కడ హ్యాపీగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ టీవీ ఆన్ అయినట్టు ఇక్కడ మాకు సమస్య వస్తే అక్కడ మీకు సమస్య సృష్టించాలి. ఎస్. కానీ లేదు హీరో, నాని లేదు, ఇదే ఫైనల్. ఇందులో మార్పు లేదు. రాంబాబు, మంగా మీరేనా చెప్పండి అమ్మా. ఇంకేమైనా ఉంటే చెప్పండి సార్, పిల్లలు చెప్పిందే ఫైనల్. ఇదేంటయ్యా? వాడు ఫైనల్ అంటే ఫైల్ క్లోజ్ చేయడమే, మళ్ళీ ఓపెన్ చేయడం అంటూ ఉండదు. ఒసే మంగా, నీకోసం మల్లెపూలు తీసుకొచ్చాను. నువ్వు నన్ను రా అని లాగుతూ పిలుస్తున్నా, నాకు రమ్మన్నట్టుగానే ఉంది. ముందు మల్లెపూలు పెట్టుకో, తర్వాత స్టెప్ ఏంటో చెప్తాను.